ఆయన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే, టీడీపీ నేతలతో ఉన్న విభేదాల కారణంగా ఆయన దీక్షలకు కూడా సిద్ధపడ్డారు. అయితే ఆయన నియోజకవర్గంలో పరిస్థితులు ఇప్పుడు చాలా విచిత్రంగా మారిపోయాయి. టీడీపీ, బీజేపీ నేతల మధ్య విభేదాలు నియోజకవర్గంలో పరిస్థితుల్ని గందరగోళంలోకి నెట్టేశాయి. రాష్ట్రంలో బీజేపీ గెలిచిన మరో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ అక్కడెక్కడా ఇటువంటి పరిస్థితులు నెలకొనడం లేదు. మాణిక్యాలరావుకు మంత్రి పదవి దక్కడం అక్కడి టీడీపీ నేతల్ని నివ్వెరపరిచిందా? ఆయన ఎదుగుదల తమకు అడ్డంకిగా మారుతుందని భావించారా? తన పురోగతికి టీడీపీ నేతలు అడ్డమవుతారని మాణిక్యాలరావు భావిస్తున్నారా? 2 పార్టీలు విడిపోయినా నేతల మధ్య విభేదాలు ఎందుకు సద్దుమణగలేదు? తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి. బీజేపీ, టీడీపీ నేతల మధ్య బద్ధవైరం. మాణిక్యాలరావు వర్సెస్ టీడీపీ నేతలు. చాప కింద నీరులా ప్రచారం చేసుకుంటున్న వైసీపీ నేతలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన నియోజకవర్గం. అయితే ఇక్కడ రాజకీయంగా చాలా విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. 2014 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించింది టీడీపీ. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పైడికొండల మాణిక్యాలరావు విజయం సాధించారు. మాణిక్యాలరావుకి మంత్రి పదవి కూడా దక్కింది. సరిగా అప్పటి నుంచి జిల్లాలో రాజకీయాలు మారిపోయాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మాణిక్యాలరావు బలపడితే తమకు ఇబ్బందేనన్న భావన టీడీపీ వర్గాల్లో బలపడిపోయిందని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దాంతో నియోజకవర్గంలో చేపట్టే కార్యక్రమాలకు ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యేకు కనీస మర్యాద ఇవ్వలేదన్నది మాణిక్యాలరావు వర్గం వాదన. టీడీపీ నేతలు మొదటి నుంచి మాణిక్యాలరావు వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడంతో టీడీపీ, బీజేపీల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజులు ఒక్కటయ్యారు. ఈ ఇద్దరి వర్గానికి, ఎమ్మెల్యే మాణిక్యాలరావు వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. టీడీపీ, బీజేపీల మధ్య సఖ్యత ఉన్న రోజుల్లోనే ఇక్కడ బీజేపీ, టీడీపీ వర్గాలు ఒకరితో ఒకరు తీవ్రంగా కలహించుకునే పరిస్థితి నెలకొంది. తాడేపల్లిగూడెంలో నేతల విభేదాల విషయం ముఖ్యమంత్రి వరకు వెళ్లింది. ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఏ వర్గము వెనక్కి తగ్గలేదు. దీంతో విభేదాలు అంతకంతకు పెరుగుతూ వచ్చాయి. కొన్ని సందర్భాల్లో మంత్రి, టీడీపీ నేతలు బహిరంగంగానే వాగ్వివాదానికి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి పరిస్థితి దిగజారింది. మాణిక్యాలరావు దీక్షలకు కూడా సిద్ధపడ్డారు. నియోజకవర్గాన్ని తమ ఎమ్మెల్యే అభివృద్ధి పదంలో నడిపించారని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. ఇవాళ వేసినటువంటి సిమెంట్ రోడ్లు కానీ, అనేక డ్రైన్లు కానీ, విపరీతమైన డెవలప్మెంట్, ఇవాళ ఈఎస్ఐ హాస్పిటల్, రైతు బజారు, అలాగే స్విమ్మింగ్ పూల్, పిల్లలు చనిపోతున్నారు, అనేక కార్యక్రమాలు విత్ రికార్డెడ్ ప్రూఫ్. వాళ్ళకి ఇద్దరికి దమ్ము ధైర్యం ఉంటే రమ్మనండి, ఓపెన్ ఛాలెంజ్. మంత్రి గారు అక్కర్లా, ఒక భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్గా మేము సిద్ధంగా ఉన్నాం విత్ రికార్డెడ్ ప్రూఫ్స్. ఏదో వేగ్గా మాట్లాడేసి ఏం అభివృద్ధి చేయలేదని, అభివృద్ధి చేసింది మంత్రి మాణిక్యాలరావు గారు. గత 50 సంవత్సరాల చరిత్రలో ఏరోడం సైట్లకి ప్రజల ఆకాంక్ష అది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు మాణిక్యాలరావు. ఎంతో ప్రతిష్టాత్మకమైన నిట్ను తాను పోరాడి తాడేపల్లిగూడెంకు తీసుకొస్తే దానిని అడ్డుకునేందుకు మున్సిపల్ చైర్పర్సన్, జిల్లా పరిషత్ చైర్మన్ తీవ్రంగా ప్రయత్నించారన్నారు. కొందరి నేతలకు ఈ నియోజకవర్గం, ఈ జిల్లా అభివృద్ధి చెందటం ఇష్టం లేదని మాణిక్యాలరావు విమర్శిస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి అంటే ఇష్టం లేని ఇంపోర్టెడ్ లీడర్స్ అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే నాకేంటి అనే వ్యక్తిత్వం ఉన్న నాయకుల కారణంగానే అని నేనైతే భావిస్తున్నాను. ఈ అభివృద్ధి ఈ ప్రాంతం తాడేపల్లి జరగకూడదు, అలాగే ఈ జిల్లా అభివృద్ధి చెందకూడదు. ఈ జిల్లా పరిషత్తులో ప్రముఖ స్థానం అవ్వచ్చు, ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో ప్రముఖ స్థానంలో ఉండొచ్చు. అయినా ఇక్కడ కాకుండా నీ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకో చోట ఉంటే అక్కడ అభివృద్ధి చెందాలని కోరుకునే భావం నీకుండా ఉండొచ్చు. ఏదైనా అభివృద్ధి నిరోధకులు, అభివృద్ధికి మధ్యన జరిగే పోరాటమే తప్ప ఇది వ్యక్తిగతమైన వైరం కాదు.
మాణిక్యాలరావు కనీసం కౌన్సిలర్ గా కూడా గెలవలేరని, ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత టీడీపీ నేతలదే అంటున్నారు జిల్లా పరిషత్ చైర్మన్ బాపిరాజు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని బాపిరాజు ఆరోపిస్తున్నారు. ఆ నిట్టు సంబంధించినటువంటి వెహికల్ కాంట్రాక్టులు, ఫుడ్ కాంట్రాక్టులు అందరూ నీ మనుషులకు ఇచ్చుకున్నావు, దోచుకున్నావు. ఎందుకు మాట్లాడుతున్నాం నిట్టు గురించి? నిట్టు మేము భూమి ఇచ్చాము, 2 సంవత్సరాల క్రితమే కాంపౌండ్ వాళ్ళు కట్టించి అప్పచెప్పాము. సిగ్గు లేకోకుండా ఒక పని 5 సంవత్సరాలకి ఒక గోడ కట్టి లోపల ఒక గది కట్టలేని మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే నిజంగా సిగ్గుపడాలి. నిజంగా నువ్వు రాజీనామా చేస్తానంటే సిగ్గుపడాలి. ఇక్కడ సిగ్గుపడాలి. తాడేపల్లిగూడ నియోజకవర్గ ప్రజలు నీలాంటి అసమర్థుడిని ఎన్నుకున్నందుకు సిగ్గుపడాలి నిజంగా. మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయానికి కమిటీని కూడా నియమించుకోలేని అసమర్థుడు అంటూ తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బోలిశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. తన సొంత అవసరాల కోసం దేవాలయం డబ్బులు వాడుకున్నారని విమర్శించారు. ఆ వెంకటేశ్వర గుడిలో డీజిల్ ఆయిల్ కార్లు కూడా కొట్టించాలంటే చిన్న తిరుపతి దేవస్థానానికి వెళ్ళి కొట్టించుకొచ్చిన పెద్ద మనిషి, ఈ తాడేపల్లిలో ఫంక్షన్ ఏం జరగాలన్న చిన్న తిరుపతి దేవస్థానం నుంచి, కనకదుర్గ దేవస్థానం నుంచి ప్రసాదాలు తెప్పించుకున్న పెద్ద మనిషి, కూతురు పెళ్లికి దేవస్థానాల మీద తీసుకొచ్చిన పట్టీలు తెప్పించిన పెద్ద మనిషి, నా వ్యక్తి గురించి మాట్లాడే అర్హత అతనికి లేదని చెప్తా ఉన్నాను నేను. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అటు టీడీపీ, ఇటు బీజేపీ 2 పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం మీదే దృష్టి పెట్టారు తప్ప నియోజకవర్గంలో ఎన్నికల సన్నాహాలకు సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపించటం లేదు. తాడేపల్లిగూడెంలో బీజేపీ, టీడీపీల మధ్య వైరాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది వైసీపీ. తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జ్ పొట్టు సత్యనారాయణ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. గత అనుభవాన్ని ఉపయోగించుకుని ఆయన నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా మారుతాయో వేచి చూడాల్సిందే.